హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. ఏంటండి ఏమనుకుంటున్నారు? ఈ అట్మాస్ఫియర్ నేను రెడీ అవ్వడాన్ని చూసి ఎక్కడికో ఏదో ఫంక్షన్కి వెళ్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారు కదా. అవునండి, నేను ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి, వేరే ఊరికి. అంటే సూర్యాపేట వెళ్ళాలి నేను. ఎందుకు, ఏ ఫంక్షన్కి అని మీకు తెలవాలంటే దయచేసి నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే సింపుల్గా ఏ హడావుడి లేకుండా రెడీ అయిపోతానండి. ప్రస్తుతానికైతే నేను, మా తోటికోడలు మమత ఇద్దరం కలిసి వెళ్తున్నాము మా పిల్లల్ని తీసుకొని. మిగతా వాళ్ళైతే నెక్స్ట్ డే వస్తారనమాట. యాక్చువల్లీ ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి, చాలా లేట్ అయిపోయింది. ఒకరోజు ముందే ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళైతే మాకు చాలా దగ్గర వాళ్ళండి, మా బాబాయ్ వాళ్ళనమాట, మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫంక్షను. అందుకని మేము ఒకరోజు ముందే వెళ్తున్నాము. అనుకోకుండా మా రిలేటివ్స్ ఆటో అయితే వచ్చిందండి మా ఇంటి దగ్గరికి. ఇక మేమైతే లక్కీగా ఆటో వచ్చిందిలే అని అనుకొని వెళ్తున్నాము. ఇదే ఆటో కోదాడ వరకు వెళ్తుందండి. సో మేమైతే ఇప్పుడు కోదాడ వెళ్ళి మళ్ళీ సూర్యాపేట బస్ అయితే ఎక్కేసి వెళ్ళిపోతాము. మేము సూర్యాపేట అయితే వచ్చేసామండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. పిన్ని ఉందండి ఇంట్లో. సో వచ్చి రాగానే నాకైతే ఈ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ పప్పు ఉసిరికాయ చెట్టు కనిపించిందండి. చాలా బాగా అనిపించింది చూడగానే. చూడండి అక్కడక్కడ కొన్ని కాయలు ఉన్నాయండి, చెట్టు మొత్తం కూడా లేవు, కొన్ని మాత్రమే కాసాయి. నాకు వాటిని చూడగానే తినాలి అనిపించిందండి, నోరు ఊరిపోయింది. నాకైతే చాలా ఇష్టం పప్పు ఉసిరికాయలు అంటే. సో అవి తెంపుకుందాం అనుకున్నాను కానీ నాకైతే అందలేదండి. మా పిన్ని అడిగితే గోడెక్కి కోసిచ్చింది. ఇవేనండి అవి. చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఆ షేప్ కూడా భలే ఉంటుందండి, ఉసిరికాయల షేప్ అయితే, పప్పు ఉసిరికాయలది. నేనైతే టేస్ట్ చేశాను వాటిని, చాలా పుల్లగా ఉన్నాయండి. తీయగా ఉంటాయేమో అనుకున్నాను కానీ పుల్లగా ఉన్నాయి. ఇదైతే పిన్ని వాళ్ళ ఇంట్లో నైట్ అండి, కోన్ పెట్టుకుంటున్నారు అందరూ నెక్స్ట్ డే జరిగే ఫంక్షన్ కోసము. ఇక పిల్లలందరూ కూడా జర్నీ చేసి అలసిపోయారు కదండి, బాగా లేట్ నైట్ అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకుండిపోయారు పాపం పిల్లలైతే. నేనైతే కోనేం వేసుకోవట్లేదండి, నాకు పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళంతా కూడా మా రిలేటివ్స్ అండి, చాలా దగ్గర వాళ్ళు అనమాట. అందరూ కూడా ఒకరోజు ముందే వచ్చారు. ఇంకా అన్నం తింటున్నారండి. తనైతే మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకు. మేమైతే ఆల్రెడీ తినేసాము, ఇంకా తను తింటున్నాడు అనమాట. చూడండి ఎక్కడ పిల్లలు అక్కడే పడుకున్నారండి, బాగా అలసిపోయారు పాపం. చాలా చీకటిగా ఉంది కదా, ఏమీ కనిపించడం లేదు. బాగా 10-10:30 అవుతుందండి నైట్ ఆ టైంలో. ఇక్కడ చూడండి గొర్రె పిల్లల్ని కట్టేశారు కదా చెట్టుకి. అవైతే జరగబోయే ఫంక్షన్ కోసం అన్నమాట. ఇక్కడ ఒక 2, అక్కడ ఒక 2 అయితే కట్టివేశారు చెట్లకి. తనేనండి మా పిన్ని. పాప మార్నింగ్ నుంచి పనులు చేసుకొని బాగా అలసిపోయిందండి. ఒక్కతే కదా, మేమైతే తనకేమన్నా హెల్ప్ఫుల్గా ఉంటామేమో అనుకొని కొంచెం తొందరగా వచ్చాము. కానీ పనులు అయితే ఏం లేవండి, పాపం ఆల్రెడీ చేసేసుకున్నారు అన్నీ కూడా. ఇక ఇదైతే నెక్స్ట్ డే అండి, అంటే సండే రోజు, ఫంక్షన్ రోజు అనమాట. మేము నైటు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడే పడుకుండిపోయి ఇక్కడ నుంచి రెడీ అయి వెళ్తున్నామండి ఫంక్షన్కి. సో చెప్పాను కదా మా అన్నయ్య వాళ్ళు కూడా సూర్యాపేటలోనే ఉంటారు అని చెప్పి, అందుకని అక్కడ నుండి అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చామండి. బాగా రిలేటివ్స్ ఉన్నారు, పడుకోవడానికి ఒకే దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నయ్య వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి నైట్ పడుకొని మార్నింగ్ లేచి రెడీ అయి వెళ్ళిపోతున్నామండి ఫంక్షన్కి. ఇక మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికైతే ఒక లోకల్ ఆటో తీసుకొని వెళ్తున్నామండి. మాతో పాటు మా అన్నయ్య వాళ్ళ పాప, మా బుడ్డిది కూడా వస్తుందండి, కోడలు. వదిన అన్నయ్య వాళ్ళు అయితే తర్వాత వస్తారు. వచ్చేసామండి ఫంక్షన్ హాల్కి. మా హస్బెండ్ కూడా వచ్చాడు, నెక్స్ట్ డే వస్తారు వాళ్ళని చెప్పాను కదా. మా అత్తయ్య, మా మరిది హస్బెండ్ కూడా వచ్చారు. వాళ్ళైతే మా పక్కనే కూర్చున్నారు చూడండి.
ఇదండి అసలు ఫంక్షను. ఈ బాబు బర్త్డే అనమాట. మా బాబాయ్ పిన్ని వాళ్ళ మనవడు, అంటే పెద్ద బాబు వాళ్ళ కొడుకండి. ఫస్ట్ బాబు వాళ్ళకి. షన్విక్ తేజ్ అండి పేరు. చాలా క్యూట్గా ఉన్నాడు. చాలా క్యూట్ నేమ్ కదా. అందరు కూడా బ్లెస్ చేయండి బాబుని. తనేనండి బాబు, మా పిన్ని ఇంకా మా తమ్ముడండి, అంటే వాళ్ళ బాబేనండి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కూర్చున్నారు ఒక దగ్గర. పాపం పనులు చేసి అలసిపోయి ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకున్నారు. ఇక మేమైతే ఫంక్షన్ హాల్ మొత్తం కూడా తిరుగుతున్నామండి అటు ఇటు. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ కాలేదు, బోర్ కొడుతుంది అని చెప్పి వాటర్ తాగడానికైతే భోజనాలు చేసే దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ వాటర్ ఉంటాయని చెప్పేసి నేను మా తోటి కోడలు మమత ఇద్దరం కూడా వెళ్తున్నాము. ఇక వాటర్ తాగేసి పక్కనే ఇలా చెట్లు అవి ఇవి ఉంటే కొద్దిగా నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము ఇలా పక్కకైతే వచ్చామండి. ఇక్కడ మా బాబు చూడండి బెలూన్స్ అన్నీ తీసుకొని పగల కొట్టేస్తున్నాడు. పిల్లలకి బెలూన్స్ అంటే చాలా పిచ్చి కదా. ఏదన్నా బర్త్డే ఫంక్షన్కి వెళ్తే అవి అయిపోగానే బెలూన్స్ అన్నీ తీసుకొని ఆడేస్తుంటారు. మొత్తం ఊడదీసేస్తారు ఇంకా వాటిని. ఇక వీటిని పగల కొట్టొద్దు అని చెప్పినంత మాత్రాన బాబు తెగ ఏడ్చేస్తున్నాడు. ఆహా, వాడి ఆనందం చూడండి ఆ మొహంలో. ఏ కల్మషం లేని ఎక్స్ప్రెషన్స్ కదండి పిల్లలవి. ఆ ఏజ్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మేమైతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇలా డ్యాన్సులు కోలాటం వేస్తూ కొద్దిగా ఎంజాయ్మెంట్ అయితే ఉందండి మాకు. ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. లాస్ట్కి తిన్న తర్వాత అయితే మొత్తానికైతే మేము ఫంక్షన్ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తానండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.